పవన్ కళ్యాణ్ గారికి సుమారుగా 20 సంవత్సరం నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన, ప్రశస్తమైన, అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన ప్రార్థనలో తప్పకుండా మరవకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్స్ ఏమన్నా ఉన్నా సరే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు తెలియజేసినట్టయితే తప్పకుండా మా ప్రేయర్ టీంతో ఆ విషయాల మీద ప్రార్థన విజ్ఞాపన నిమిత్తమై మేము కూడా ప్రార్థించడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము అందరం కూడా చేస్తాం. అయితే ఈ రోజున చాలా 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 అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి. నిజంగా దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేయాలి అనుకుంటున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు మనకి, మన మనసుకి, మన ఆలోచనలకి సైతం చిక్కనవని, అవి ఆకాశం కంటే కూడా ఎత్తైనటువంటివని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడు మన జీవితాల్లో అవి రుజువు పరుస్తూనే ఉంటాడు. కానీ చాలా సందర్భాల్లో ఆయన శక్తిని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం నమ్మడానికి, విశ్వసించి ముందుకు వెళ్ళడానికి చాలా విధాలుగా మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాస్తవానికి నేను వచ్చింది సంతోషం గారిని చూడడం కొరకు వచ్చానండి. ఈ రోజున ఏంటి ఆవిడ చూసే అవకాశం ఉంటుంది. సండే కదా, 3 సర్వీసెస్ కూడా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసొద్దాం కదా అని చెప్పి ఆవిడ ఇంటికి పంపించాను. పంపించినప్పుడు ఆవిడైతే అక్కడ లేదు, తెలుసు నాకు. ఆవిడ ఏదో ఒక మార్కెట్లో అక్కడ బెక్ చేసుకుంటూ ఉంటుందని చెప్పి మళ్ళీ అక్కడ పంపించాను. మన ఆ టీం కుర్రవాళ్ళని, వాళ్ళు వెళ్ళారు. యూత్ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ఇక్కడే ఉన్నాను, చెప్పండి పాస్టర్ గారికి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, రమ్మనండి అంటే నేను వచ్చాను. అయితే యూత్ వాళ్ళు వెళ్ళారు అమ్మగారిని పికప్ చేసుకోవడానికి. ఈ లోపల ఈరోజు 15th కదండి, రీసెంట్ 8వ తారీఖున జరిగినటువంటి ఒక విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియపరచాలండి. వాస్తవానికి ఈ నెంబర్ అంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు ఇంచుమించుగా అందరికీ కూడా కనబడే విధంగా, అందరికీ కూడా ఉపయోగపడే విధంగానే పబ్లిక్లో పెడతాం. అయితే ఈ నెంబర్ని వాట్సాప్ చేసే వాళ్ళు కూడా చాలామంది చేస్తూ ఉంటారు, చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. మీటింగ్స్ నిమిత్తమై, వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనల నిమిత్తమే, అనేక విషయాల నిమిత్తమే వాట్సాప్లో కనెక్ట్ అయ్యే వాళ్ళు, కాల్స్లో కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ విధంగా కొంతమంది కాంటాక్ట్స్ అనేటువంటివి ఆ నెంబర్లో సేవ్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక 3-4 డేస్ నుంచి ఒక సిస్టర్ గారు రిపీటెడ్గా కాల్స్ చేస్తున్నారు. అయితే మాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి ఆ కాల్స్ అన్నీ కూడా పికప్ చేయడం అనేటువంటి చాలా కష్టతరం అయిపోయింది. అయితే వాస్తవానికి వాళ్ళు ఉండేది హైదరాబాద్లో. అయితే ఎప్పుడైతే మేము ఫోన్స్ తీసుకోలేకపోయామో డైరెక్ట్గానే మా యొక్క బ్రాంచెస్లో ఒక బ్రాంచ్కి ఇంచుమించుగా ఒక 4 వాళ్ళ ఫ్యామిలీతో వచ్చే ప్రయత్నం చేశారు. అయితే మన టీం వాళ్ళందరూ కూడా వాళ్ళని లోపలికి అలౌ చేయడానికి వీలు ఇవ్వలేదు. ఎందుకంటే మీకు చాలా మందికి తెలిసిందే, అవుటర్స్కి ప్రస్తుతం అయితే మేము అలౌ ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఒక రోజున అందరూ ఇక్కడికి రావడానికి మీ అందరం కూడా అవకాశాన్ని కల్పిస్తామని కూడా చాలా సందర్భాల్లో మీ అందరూ కూడా చెప్పాను. ఆ విషయాన్ని బట్టి నేను అపాలజీ కూడా మీ అందరి దగ్గర నుంచి కూడా కోరాను. ఎందుకంటే జరుగుతున్నటువంటి ప్రకటన గ్రంథ సెమినార్స్ నిమిత్తమై ఫస్ట్ సంఘం కొరకు ఇది తెలియపరచాలని చెప్పి అవుటర్స్కి ఈ విషయంలో మేము అవకాశం ఇవ్వలేకపోయాం. ఖచ్చితంగా కమింగ్ డేస్లో అందరికి కూడా అవకాశం ఇచ్చే వీలు ఉంటుందని కూడా నేను మాటిస్తా ఉన్నాను. అయితే మేము ఎప్పుడైతే ఫోన్ పికప్ చేయలేదో వాళ్ళు డైరెక్ట్గా రావడం, మా యూత్ వాళ్ళు బయటే వాళ్ళని ఆపేయడం, లోపలికి వాళ్ళని ఎంటర్ అవ్వడానికి వీలు లేకుండా చేసేసినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారంటే, చాలా చాలా మనోవేదనతోనే తిరిగి వెళ్ళిపోయారంట. నాకు తెలియజేశారు. ఫస్ట్ సర్వీస్ అయింది, సెకండ్ సర్వీస్ నేను వెళ్తున్నాను. సెకండ్ సర్వీస్కి వెళ్ళి అక్కడ వాక్యాన్ని అందించేటువంటి ఒక 10 నిమిషాల ముందు వీళ్ళు పంపించినటువంటి ఒక మెసేజ్ నాకు మా వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. అయితే ఎవరైతే హైదరాబాద్ నుండి నన్ను కలవడం కొరకే, నాతో ప్రార్థన చేయించుకోవడం కొరకే, వాక్యం వినడం కొరకే అంత దూరం నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రయాసపడి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారో, వారి యొక్క అమ్మాయి గారు మన కాంటాక్ట్స్లో వాళ్ళ నెంబర్ సేవ్ అయి ఉంది. వాళ్ళు మన యూట్యూబ్ ఫాలోవర్స్ అంట. నాకైతే తెలియదు ఈ విషయం. అయితే ఆ అమ్మాయి నాకు చాలాసార్లు ఫోన్ చేశారు, మేము తీసుకోలేకపోయాం.
ఆవిడ ఎప్పుడైతే వీళ్ళు లోపలికి అలౌ చేయలేదో, వీళ్ళు బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోయారో, ఆవిడ రియాక్ట్ అయ్యేటువంటి విధానం చాలా నెగిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాం, అక్కడ వరకు వస్తే ఎలా రానివ్వకుండా ఉంటారండి, మాకు తెలియదు కదండి అని చెప్పి సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. కానీ ఆవిడ పంపించినటువంటి మెసేజ్కి నేను కూడా మెల్ట్ అయిపోయానండి. ఎందుకంటే ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే ఆవిడలో, ఎంత పాజిటివ్ నేచర్ అంటే, పాస్టర్ గారండి మేము ఇలా చాలా దూరం నుంచి వచ్చాం, అయితే మీ చర్చి యూత్ వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదండి, అయినా పర్వాలేదండి, మా అమ్మగారు చాలా బాధపడ్డారు, పర్వాలేదు, మీకున్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి, మీకున్నటువంటి ప్రోటోకాల్ని బట్టి మీరు ఈ విధంగా ఉండొచ్చు, కానీ మేమేం ఫీల్ అవ్వట్లేదు సార్, మీరేం బాధపడకండి, ఎప్పుడన్నా అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని కలవడానికి ఒక్క నిమిషం అయినా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆవిడ అంత హంబుల్గా, అంత డౌన్ టు ఎర్త్గా మాట్లాడినటువంటి మెసేజ్ నేను ఎప్పుడైతే చూసి రీచ్ అయిందో నా వరకు, వెంటనే సెకండ్ సర్వీస్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళకి ఫోన్ చేశాను. నా అంతటా నేనే వాళ్ళకి ఫోన్ చేసి, ఎవరండి మీరు, ఏంటి పరిస్థితి అంటే, ఇలాగ సో అండ్ సో అండి, ఇలా రావడం జరిగిందండి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మీ యొక్క వాక్యాన్ని ఫాలో అవుతున్నామండి, మీ ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను చాలా బలపడ్డామండి, నిజంగా మిమ్మల్ని చూడడం అనేటువంటిది మాకు దేవుడిచ్చినట్టు మహాకృపగా భావించి చాలా ఆశీర్వాదకరంగా మేము దాన్ని గమనించుకుని మేము ఇక్కడ వరకు రావడానికి ప్రయత్నం చేసామండి, అయితే మీ వాళ్ళు మాత్రం మాకు పర్మిషన్ అవ్వలేదు సార్, అయినా పర్వాలేదు సార్, ఎప్పుడన్నా కలుస్తాను సార్ అంటే, నేను వెంటనే వాళ్ళని అపాలజీ కోరాను, సారీ అమ్మా, నిజంగా మీకు తెలీదు, రీసెంట్గా మీ నెంబర్ అనేటువంటిది మమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు మా వాట్సాప్లో, అందు గురించి పర్మిషన్ లేదనేటువంటి విషయం మీ వరకు తెలియదేమో, క్షమించండి, ఏమనుకోదంటే, లేదు సార్ పర్వాలేదండి, ఏమనుకోవట్లేదండి, కానీ ఎప్పుడన్నా మిమ్మల్ని కలుస్తాను సార్, అవకాశం మాకు ఇవ్వండి అంటే, సరే అమ్మ, ఇప్పుడు ఎక్కడున్నారు మీ అమ్మగారు, అసలే ఎక్కడి నుంచి వచ్చారంటే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంటే వీళ్ళ రిలేటివ్ ఎవరో, నేను ఎక్కడికో పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆవిడ నాతో ఫోటో తీయించుకుని స్టేటస్లో ఎక్కడ పెడితే వాళ్ళు చూసారంట, చూసి ఈ పాస్టర్ గారితో నువ్వు ఎలా ఫోటో తీసుకున్నావు, ఎక్కడ ఏంటి, ఆయన కలవాలి అని చెప్పి అక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫాలోవర్ ఇక్కడ వరకు రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అయితే వాళ్ళు ఎక్కడే ఉన్నారండి, కాకినాడ సంథింగ్ లైక్ రామచంద్రపురం ఆ ఏరియాస్లోనే ఉన్నారు మా అమ్మగారు, మళ్ళీ తిరిగి ప్రయాణం అయిపోబోతున్నారంటే, నేను ఆవిడకి వెంటనే తెలియజేసిన విషయం ఏంటంటే, లేదమ్మా, నాకు ఇక్కడ సెకండ్ సర్వీస్ అయిన తర్వాత నేనే వచ్చి కలుస్తాను, మీ అమ్మగారు ఎక్కడున్నారో చెప్పండి, నా అంతటిగా నేనే వెళ్ళి కలుస్తాను అన్నప్పుడు, వాళ్ళు నా కోసం మళ్ళీ కాకినాడలో 1 hour వెయిట్ చేశారు. ఈ 1 hour వెయిట్ చేయించడంలో కూడా నేను అపాలజీ కోరాను, ఎందుకంటే సండే పాస్టర్స్కి ఖాళీ ఉండదు, అది మీ అందరికీ తెలుసు, కానీ అంత చేపు వాళ్ళని అక్కడ వెయిట్ చేయించాను, అంత దూరం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని కలవకుండా పంపించేటువంటి ఆ మాట నాకు మా వాళ్ళు ఎప్పుడైతే తెలియజేశారో వెంటనే గమనించి వెళ్ళి వాళ్ళని కలవడానికి ఒక పెద్ద మాల్లో పార్కింగ్ ప్లేస్లో ఉండండి, నేను అక్కడ కలుస్తాను, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతానంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు, చాలా ఆనందించారు, సార్ మీ యొక్క రాకను బట్టి, మీ పరిచయాన్ని బట్టి, మిమ్మల్ని చూడడాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నామని చెప్పారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఎక్స్ట్రాడినరీ సాక్ష్యం, అద్భుతమైనటువంటి సాక్ష్యం నిజంగా పంచుకున్నారు. ఆవిడైతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆవిడైతే ఏడ్చారు, అంతగా ఆవిడ బ్రేక్ అయిపోయింది. ప్రార్థనలు అన్ని చేయించుకున్నారు, టెస్ట్ మనీ పంచుకున్నారు. సరే అండి, మరి వెళ్తామండి, అయితే ఆ దేవుని పేరట చిన్న కానుక ఏదో ఇవ్వాలనుకుంటున్నాను సార్ అంటే, వద్దమ్మా, నేను బయట తీసుకోను, ఏమనుకోకండి, నాకు అలవాటు లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు, దయించి ఈ విషయంలో నన్ను ఏమనుకోవద్దు అంటే, లేదండి, మిమ్మల్ని ఎప్పటి వరకు నేను చాలా చెప్పి ఇబ్బంది పెట్టాను కనుక నన్ను అయితే క్షమించండి, ఆ నెంబర్ కాదు, నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, ఎప్పుడన్నా అవకాశం ఉంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడన్నా కలుస్తానని చెప్పాను. అక్కడతో అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు, ఫొటోస్ తీయించుకున్నారు, నా పనిలో నేను వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి నెంబర్ అయితే అంటే వీళ్ళ డాటర్ మా ఫోన్లో సేవ్ ఉంది, ఆవిడ నెంబరు, ఆవిడ మేము ఇచ్చినటువంటి పర్సనల్ నెంబర్కి కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. ఏమనంటే, పాస్టర్ గారండి, ప్రైజ్ లార్డ్ అండి, మేము దేవుని పేరట కొంచెం కానుక ఇవ్వాలనుకున్నాము అని చెప్పి మా బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్నటువంటి నెంబర్కి చాలా అంటే ఎంత అద్భుతమైనటువంటి శ్రేష్టమైన కానుక అంటే అంత శ్రేష్టమైనటువంటి కానుకని పంపించారు. ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకోలేదండి, నేను ఎవరిదో కూడా అంత వేగంగా నేను తీసుకోవడం కూడా ఇష్టపడినండి, ఏమనుకోద్దన్నా సరే బలవంతంగా లేదన్నా అని చెప్పి
వారి యొక్క సాక్ష్యంతో పాటుగా వారి యొక్క కుటుంబం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయానండి. ఎంత హంబుల్ ఉంటారా, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని చెప్పి. ఇంతకే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితులు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళ యొక్క తండ్రి గారు, నాన్నగారు. పవన్ కళ్యాణ్ గారికి సుమారుగా 20 సంవత్సరం నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ వ్యక్తి యొక్క పేరు నేను రివీల్ చేయడానికి అయితే నేను ఇష్టపడట్లేదు. పేరుగాంచినటువంటి ఫిలిం ఇండస్ట్రీలో ఆయన తెలియని వారంటూ ఎవరు లేరు. ఆ వ్యక్తి యొక్క కూతురు గారు మన ఫాలోవర్ నాకు మళ్ళీ ప్రత్యేకంగా మా నెంబర్ తీసుకొని కానుక పంపించడం, వెయిట్ చేయించింది వీళ్ళ, ఇంతగా ఏడ్చింది వీళ్ళ. అంత హై స్టేటస్లో ఉండి, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఇంత తగ్గింపుతో కూడినటువంటి మనస్తత్వాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలని చెప్పి ఎంతగా స్తుతించానంటే అంతగా స్తుతించానండి. అంత హయ్యర్ రేంజ్లో ఉండి, అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత తగ్గింపు. ఇది అందరిలో నాకు కనబడలేదండి, అందరిలో నేను చూడలేదు. కొందరిలో నేను చూసి ఉండొచ్చు. కానీ ఎస్పీలు కూడా, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా పాస్టర్ గారి ముందు, దేవుడి ముందు చాలా హంబుల్గా బిహేవ్ చేయడం, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ కూడా పాస్టర్ గారికి ఇచ్చే గౌరవం, అది దేవుడిచ్చినటువంటి మహా గొప్ప కృప, దేవుడిచ్చినటువంటి మహా గొప్ప ఆధిక్యత. కానీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వారి యొక్క పరిచయం, వాళ్ళు ఎవరో అనేటువంటి తెలియజేసిన తర్వాత ఐ వాజ్ షాక్డ్. అసలు నిజంగా నేనైతే షాక్ అయ్యాను. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో నేను సపోర్ట్ చేస్తూ ఆయన హైలైట్ చేస్తున్నట్టు కాదు, కానీ ఆయన బెస్ట్ ఫ్రెండ్, ఆయన బెస్టెస్ట్ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. 1000 మందిలో ఆయన నిలబడి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చూస్తే వెంటనే అక్కడ ఎందుకు ఉన్నావు రా అని చెప్పి పిలిచేంత గొప్ప పరిచయం ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని వాక్యం కొరకు వాళ్ళు పడినటువంటి వాక్య దాహం, తపన, సేవకుల ముందు వాళ్ళు కలిగి ఉన్నటువంటి తగ్గింపు, అంత దూరం నుంచి వచ్చి కూడా మేము ఎవరి తాలూకా అని కూడా చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేనటువంటి ఆ వ్యక్తుల యొక్క ఆ క్యారెక్టర్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి మాత్రం ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండి. అసలు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎందుకంటే ఆ రోజు కూడా నేను చాలా సాధారణమైనటువంటి వ్యక్తినండి. అంటే నాకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నాకున్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ అండ్ స్టేబుల్డ్ ఫెలోస్ అందరూ ఉన్నారు, కాదని నేను అనట్లేదు. నేనైతే చాలా సాధారణమైనటువంటి వ్యక్తిని. నేను సేవలోకి వచ్చేటువంటి సమయంలో కూడా న్యూట్రల్గానే, జీరోతోనే స్టార్ట్ అయ్యాను. అంతేగా తప్ప ఇప్పటికీ నాకు సేవలో, నా పరిచయంలో చాలా అవసరతలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి అవసరతలు ఉంటాయి. కానీ ఆ రోజు నేను ఏ వాక్యం అయితే చెప్పానో, పలానా అవసరత ఉందని చెప్పి సంఘంతో నేను తెలియపరిచానో, ఆ ఉన్న కొన్ని గంటలకే దేవుడు ఆ అవసరం తీర్చడానికి వాడుకున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించాను. నేనైతే చాలా షాక్ అయ్యాను. అంటే నేను చెప్పాలనుకున్న ఏంటంటే, నిజంగా దేవుడి మీద కానీ మనం ఆధారపడితే, దేవుడి మీద పూర్తిగా మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోగలిగితే, మన అక్కర్లన్నీ కూడా ఎరుగున్నటువంటి దేవుడు ఎవరో ఒకరిని వాడుకొని ఏదో ఒక విధంగా అవి తీర్చగలిగేటువంటి సమర్థుడని. ఆ గాలిలో ఎగిరేటువంటి పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడం అనేటువంటి ఒక మంచి నమ్మకం, విశ్వాసంలో అందరూ రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం అండి. అంతకు మించి అయితే ఏం కాదు. చాలా సాధారణమైన వ్యక్తిని. నాకు కూడా పరిచయంలో చాలా అవసరతలు ఉంటాయి, చాలా అవసరాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా కనీసం మా అమ్మగారిని కానీ, మా నాన్నగారిని కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, నాకు తెలిసిన వారిని కానీ ఎప్పుడూ ఎవరిని కూడా నాకు ఈ అవసరం ఉందని ఎప్పుడు అడగలేదు. నేను అడిగే అలవాటు కూడా లేదు. కానీ దేవుడు ఎలా వాడుకుంటాడో మనుషులను చూడండి ఒకసారి. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఆలోచనకర్త, ఎంత అద్భుతాలు చేయగలిగే దేవుడు. మన యొక్క అవసరత ఏంటనేది ఆయనకి తెలుసు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వాడుకొని, ఎప్పుడు ఏ అవసరతను ఎలా తీర్చాలో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి ఒక సేవకుడిగా, మిగిలిన సేవకులు కావచ్చు, చాలామందికి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, మన దేవుడి మీద ఎప్పుడైతే పూర్తిగా ఆధారపడగలుగుతామో ఖచ్చితంగా దేవుడి యొక్క కార్యాన్ని తప్పకుండా చూడగలుగుతామని నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కలిసే పరిస్థితి కూడా ఉంటే కలుస్తాను.
కానీ వారి యొక్క పరిచయాన్ని బట్టి ఒకవేళ వీడియో వాళ్ళు కానీ చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ ఆల్. నిజంగా మీ సాక్ష్యాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతించాను, మిమ్మల్ని బాధ పెట్టాను. అంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అంత సమీపమైనటువంటి పరిచయం ఉన్న మీరు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మీ యొక్క హంబుల్ తత్వం కావచ్చు, మీ యొక్క తగ్గింపు కావచ్చు, నిజంగా నేనైతే ఆశ్చర్యపడ్డాను. ఒకవేళ ఆ వీడియో కానీ మీరు చూస్తుంటే మీకు మాత్రం నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు మీ జీవితాల్లో. మీ తగ్గింపుకైనా సరే దేవుడు హెచ్చింపు అందిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. అలాగే సంతోషం దగ్గరికి వెళ్ళే టైం అయింది, ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉన్నారు. కొన్ని అవసరాలు తీరినాయి, వాళ్ళు పంపించిందందుకు కొన్ని వెంటనే కొన్ని తీర్చేసి కొంతమందికి ఇవ్వవలసినవి కొన్ని భారాలు ఎత్తుకున్నాం. అంటే పెద్ద పెద్ద భారాలు ఎత్తుకుని అంత అయితే కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో చిన్న చిన్న కొంతమంది పేదలు కావచ్చు, రోడ్డు మీద కనీస వసతి, ఇల్లు, బట్టలు, తిండి కూడా లేనటువంటి వ్యక్తులకి ఎంతో కొంత చిన్న సహాయం అయినా సరే చేయగలిగే స్థితిలో దేవుడు ఉంచాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ విధంగా కొంతమందికి వాళ్ళు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇచ్చేవలసిన దేవుడికి ఇచ్చేసాను. దేవుడి పనుల నిమిత్తమే అవసరమైనటువంటి వాటి కొరకే అవసరాలకి తీసేసేయడం జరిగింది. కొంతమంది పేదలకు ఇవ్వడం జరిగింది, ఎవరు మనం ఫోన్ చేసే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సంతోషం గారు కూడా కొంత భాగాన్ని ఇచ్చేసి నేను వెళ్దామని ఆశపడుతున్నాను. ఒక 5 minutes అమ్మగారితో మాట్లాడదాం, చక్కగా నవ్వుకుందరు. కానీ మీరు ఆవిడతో మాట్లాడండి, వెయిట్ చేయండి, చూపిస్తాను ఇప్పుడైతే. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? సంతోషమ్మా, హౌ ఆర్ యూ? వందనాలు హౌ ఆర్ యూ అంటున్నాను. గుండు కొట్టించవేటి? సంతోషమ్మా, నేను నీ దగ్గరకు వచ్చి నెల అయింది, కానీ మా నేను మొన్న జనవరి 5వ తారీఖున వచ్చి మీటింగ్కి వెళ్ళాను. నాకు గుర్తుంది, ఆ రోజు వచ్చి నీతో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను కదా. అయితే ఇప్పుడు బియ్యం కావాలన్నావంట కదా, బియ్యం తెచ్చాను, ఇక్కడ పెట్టాను, బియ్యం పెట్టాను. అలాగే మొన్న ఒకరు వచ్చారు మా ఇంటికి, నా అడ్రస్ తెలుసుకొని మొత్తానికి వచ్చి వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకొని దేవుడి పేరట ఒక మంచి కానుక ఇచ్చారు. మీరు దేవుడి పేరట ఏమన్నా ఖర్చు పెడుతుంటారు కదా, మీకు ఎలా ఖర్చు పెట్టుకోవాలంటే అలా ఖర్చు పెట్టుకోండి, దేవుడి పనుల్లో మీరు ఉపయోగించండి అని నేను అడగకుండానే నాకు కానుక ఇచ్చారు. దేవుడు చూడు చెప్పేదేను, నిజంగానే మనకు ఆ రోజు అవసరం ఉంది, పరిచర్లో ఒకటి అర్జెంటుగా కొనవలసిన అవసరం ఇంకా కావాలి. ఇంకా దేవుడు తగిన సమయంలో అవి కూడా తీరుస్తాడు, అవి కూడా ఇస్తాడని నేను నమ్ముతాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, నేను తర్వాత రోజు ఫోన్ చేసి మరి ఇప్పుడు మాకు దేవుడి పేరట పంపించారు కదా, ఇప్పుడు అవి ఏం చెయ్యాలి నేను అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇవ్వడం వరకే మా బాధ్యత అండి, మీరు ఎలా ఉపయోగించినా పర్లేదు, దేవుడి పేరట ఉపయోగించండి. మీరు చాలా మంది బేదలకు పెడుతున్నారు కదా, చాలా మందిని చూసుకుంటున్నారు కదా, మీకు కూడా పరిచర్లో చాలా అవసరం ఉంటుంది కదా, కాబట్టి ఉపయోగించండి అని అన్నారు. కాబట్టి కొంతమందికి ఇచ్చాను, కొన్ని ఏమో దేవుడి పేరటకు వచ్చి పెట్టాను. నీకు కూడా ఇచ్చి వెళ్ళాలి అనిపించి మళ్ళీ ఇప్పుడు వచ్చాను నీ దగ్గరికి, ఓకేనా? కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి. నేను మంచోడు కాదే బాబు, మంచోడివే, నాకు మంచోడివే, దేవుడికి మంచోడివే, నీలాంటి కొడుకు నాకు కాపాడదు. నాన్న అందుకే నేను నెల 2 నెలలు తప్పితే నీ మీద బెంగ వచ్చేస్తుంది నాకు. బెంగ పెట్టుకుంటున్నావా నువ్వు? నా మీద ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు? ఏడుతావు ఎందుకు? ఏడకో, నీ మొఖం కాబట్టి చాలు కొడుకా. ఏమైనా నువ్వు కన్నా నా తల్లి కూడా నా కోసం అంత ఏడుస్తుంటదే బాబు. ఎన్ని యుగాల బంధమో మనది. బంధం దేవుడు వేసాడు, దేవుడు చేశాడు, కానీ నువ్వు చేసుకోలేదు, నేను చేసుకోలేదు, దేవుడు చేశాడు బంధం. దేవుడు ఎవరికి నీకు అడిగినా ఎవరినో కానీ చున్నులట్టు కదా అమ్మ పాట పేరు ఆ పేరు అంటే చున్నులే ఆ పేరు కానీ చెప్పారు. ఆ పేరు ఆకట్టుండే రాసి చదవందాము ఎవరికన్నానా పొద్దు పలాడుకుంటాం కదా. సరే, ఇప్పుడు నేను బియ్యం తీసుకొచ్చాను, నీకు అవసరాలకి డబ్బులు తీసుకొచ్చాను,
ఇంకా నీకు ఏమన్నా కాయగూరలు ఏమన్నా తీసుకోమంటావా? నాకు అయ్యి వద్దు కొడుక. మరి ఏం కావాలి చెప్పు. కొడుకు బోర్డు ఉల్లిపాయలు ఉన్నాయి, ఉమ్, చావటి కోట్ల ఇచ్చారు, ఉమ్. ఉల్లిపాయలు ఇచ్చారు, కేవలం లేదు కొడుక. ఇక్కడ లైట్ లేదు, బయట కూర్చుందావా? అయితే ఎక్కడ లేదు కొడుకు. అలా కుర్చీ తెచ్చుకో. నేను కింద కూర్చుంటాను. ఆ కుర్చీ వద్దు తెచ్చుకో. నేను కింద కూర్చుంటాను, నువ్వు స్టూల్ మీద కూర్చో. నేను కూకొని నువ్వే కూకో కొడుకాయ. వెళ్ళిపోతాను సంతోషంగా నాకు పని. కొడుకాయ ఆ? ఇక్కడ ఇక్కడ కూర్చో, ఈ స్టూల్ మీద కూర్చో. ఇక్కడే కూకుంటాను. అక్కడ నన్ను అందరూ చూస్తారు, మళ్ళీ ఆగుతారు నన్ను చూసి. ఓలు ఇక్కడ కూర్చో బాబు. కొడుకాయ ఆ స్టూల్ తెచ్చుకో కొడుకాయ. ఈ స్టూలు అదే పెద్దదే కొడుకాయ. నా బేమ అది కొడుకాయ. నేను ఎంతో బేమ పడుతున్నాను. నెల దాటిపోతే చాలు. అమ్మ పాటలు ఏం చేస్తున్నారు చున్నీళ్ళు గారు ఎవరో కానీ. ఇగో నువ్వు నన్ను ఎంత జ్ఞాపకం చేసుకుంటావో తెలియదు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నాకు ఎంత బిజీగా ఉన్నా ఆవిడ అక్కడ ఎదురు చూస్తుంది, వెళ్తావా లేదా వెళ్తావా లేదా అని అస్తమాట్లు ప్రేరేపిస్తూనే ఉంటాడు. మీరు అనుకొని మానేయండి. నన్ను దేవుడి మీదే నా బెమ. నీ మొక్కలు చూద్దామని బెమ. సరే, నాకెవరి మీద లేదు. ఇప్పుడు మధ్యాహ్నం ఏమండుకున్నావు? పరిచయం చేయరు. మధ్యాహ్నం ఏమండుకున్నావు? మధ్యాహ్నం తిన్నానండి అక్కడ. అగో ఎవరో వచ్చేప్పుడు పొట్ల ఇచ్చారు, అగో వంద పెట్టాను. ఊడికుడిగా ఉంది. మరి బియ్యం కావాలన్నావంట? మరి కావాలండి. అయ్యా పొలలో ఇంకా పంపించినా బియ్యం? 30 రూపాయలు ఇచ్చి బియ్యం ఇంకా పంపించినా? ఇంకొద్దు. అండి, వీడియో చూస్తున్న వ్యక్తులకి నా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అండి. మీకు ఎవరైనా అనాథులుగా, ఆశ్రయం లేని వారిగా, రోడ్డు మీద పడిపోయి తినడానికి తిండి కూడా, ఉండడానికి ఇల్లు కూడా, కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా ఒకవేళ రోడ్డు మీద పడిపోతే మాత్రం తెలియజేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. మా వంతు సహాయ సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తాను. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రోడ్డు మీద ఎవరో లేని అభాగ్యులుగా మారిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరన్నా మీకు ఎక్కడన్నా కనబడినా, ఒకవేళ బియ్యం అవసరత అనేటువంటిది ఏదైనా ఉన్నా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ కూకొని లేదు కానీ కొడుక రోడ్డు మీద పడిపోనొచ్చారు. కూకొని ఇలాంటప్పుడు కూకొని లేదేమో 20 రూపాయలు పడతాయేమో అని కూకొని. సరే, నీకు తెలీదు. వాళ్ళు వచ్చారు, నేను ఆశ్చర్యపడ్డాను. నాకు తర్వాత చెప్పారు వాళ్ళు మేము పాలనా అని. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నిజంగానే అప్పటికే నాకు నిజంగానే అవసరం ఉంది. నేను అమ్మని నాన్నగారిని ఎవరిని అడగను, నీకు తెలుసు కదా. దేవుడి పనులు అయినా అవసరాలున్నా ఎవరిని అడగను, దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూస్తాను. ఇప్పటికీ ఎన్ని అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు. దేవుడికి చూస్తేనే మనకి అవసరాలు తీరుతాయి. అది మన దేవుడిని చూస్తాడు. అలా వాడుకుంటున్నాడు దేవుడు ఒక్కొక్కరిని. మరి పాడి పనులు ఉండకూడదు. దేవుళ్ళో మసలాలా, దేవుళ్ళో ఉండాలా, దేవుడు పలకరించాలా, దేవుడిని మామూలు నేను వెళ్తానైతే ప్రార్థించుకోవాలా. నువ్వు జాగ్రత్తగా పెట్టుకో, ఓకేనా? సరేనా? ఏంటి దయించి నచ్చితే అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైతే దేవుడి పనిలో నిమగ్నమైన నమ్మకంగా పరిచయం చేస్తున్నారో అటు వారందరికీ కూడా సహకరిస్తున్నటువంటి వారిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరికి కూడా వందనాలు, ప్రార్థించండి. నేను కాదు బాబాయ్, దేవుడు మంచోడు. మంచోడువేనయ్యా, నేను ఎక్కడ చూడలేదయ్యా. నేను ఆడి మనసు, నేను ఆడి మనిషిని. నేను ఎక్కడ చూడలేదు. అందరూ ఉన్నారు, ఆ అవసరం నాకు లేదు. పలకరించను, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళను, నా ఇంట్లోనే ఉంటాను. సరే, అందరికీ శుభాలు. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఖచ్చితంగా కలుసుకుందాం. అమ్మగారి కోసం, సంతోష్ గారి కోసం ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేశారు రీసెంట్గా. కొంచెం ఆరోగ్యం బాగుంది కదా నీకు? ఇప్పుడు బాగుంది కదా? మందులు వాడుతున్నావా? తగ్గినప్పుడు తగ్గింది కదా? తగ్గలేదా? మందులు ఉన్నాయి వాడుతున్నావా? ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా అంటున్నాను. ఆరోగ్యం బాగుంది కదా? బాగుందా? సరే, మీ అందరి ప్రార్థనలు బట్టి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ చెప్పు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పు. బాబు, నా కోసం ప్రార్థన చెయ్యండి బాబు. పరగడుపున వేసుకుంటే మాత్రలు వేసుకుంటున్నాను. అవి ఎప్పుడు నిత్యా ఉండాలా.
ప్రార్థన చేయండి అమ్మగారి కోసం. చెయ్యండి బాబు. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అలాగే దేవుడి పరిచయ కొరకే గుప్పులు విప్పినటువంటి ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అయితే పేరు అయితే నేను చెప్పను, కానీ మంచి పేరుగాంచిన వ్యక్తులు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. క్షేమంగా వెళ్ళు, లాభంగా ఉంటుంది కొడుకాయ, శుభజయంగా వెళ్ళు, మంచి ఆరోగ్యంగా వెళ్ళు. ఆరోగ్యం ఇయ్యాలి దేవుడు, స్వచ్ఛపరచాలి దేవుడు, నడిపించాలా దేవుడు, నీ తోటి కూడా ఉండాలి దేవుడు. ఆమేన్. ఆమె ఏసు రక్తము జై, ఏసు నామాన్ని ఏర్పడినా తండ్రి. ఆమేన్. ఆమె